సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద మరణం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఆ శ్రీచరణ్ అనేటటువంటి అమ్మాయి భర్త వ్యవహారాన్ని అతని అమ్మాయి కాకుండా అబ్బాయి తండ్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి పట్ల చాలా పాజిటివ్గా స్పందించారు. ఈ అమ్మాయి కుటుంబంలో మా అందరికీ ఫ్రెండ్ లాంటిది, ఫ్రెండ్లీగా ఉంటుంది, నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ అంటూ శ్రీచరణ్ తండ్రి ఈ ఉదంతంలో స్పందించడం సంచలనం సృష్టించినటువంటి అంశం. తన కొడుకు సక్రమంగా లేడు, మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడని కూడా ఆయన అంగీకరించాడు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. అదే సందర్భంలో తన కొడుకు ట్రాకర్ పెట్టినటువంటి మాట వాస్తవం, అప్పుడు అమ్మాయి ఎదురుగుండానే చెంప చెళ్ళుమనిపించానని కొట్టానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అమ్మాయి కూడా ఇలా కొట్టడం ఏంటండి అని అడిగింది, కానీ ఇట్లాంటి వాడికి అందరు ఎదురుగుండా జరిగితేనే బుద్ధి వస్తుందని చెప్పానని కూడా చెప్పుకొచ్చారు. తర్వాత సరిది చెప్పి సరిచేసి ఇద్దరి మధ్యన సంబంధాన్ని బలపరిచాము, వెళ్ళారు. ఇప్పుడు జరిగినటువంటి మరణం అయితే అతను కారణమా కాదా అన్నది తెలియదు, కానీ వాళ్ళ కుటుంబం, అమ్మాయి కుటుంబపు ఆవేదనని మేము అర్థం చేసుకోగలం, అంగీకరిస్తున్నాం కూడా. ఇందులో ఇతని పాత్ర ఉందో లేదో తేల్చుకోమని అక్కడికి వెళ్ళమని చెప్పి పంపించాం శ్రీచరణ్ని. వాస్తవంగా మొన్న అంత్యక్రియలకు వచ్చేసి ఆ పైన శ్రీచరణ్ కనిపించకుండా పోయినటువంటి నేపథ్యంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడన్నటువంటి నేపథ్యంలో అతనైతే ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళి అక్కడికి ముస్సోరీకి వెళ్ళి అక్కడ పోలీసుల్ని కలిసి వివరంగా చెప్పి కేసులో స్పష్టతనీయమని చెప్పాము అన్నటువంటిది తండ్రి చెప్తున్నారు. ఇది సంచలనాత్మకమైన అంశం.